హాయ్ గైస్, వెల్కమ్ టు సన్వి క్రియేషన్స్ తిరుపతి. శేఖర్ కమ్ముల, కింగ్ నాగార్జున, ధనుష్ కాంబినేషన్లో వస్తున్న కుబేరా మూవీ ట్రైలర్ నిన్న వచ్చిందండి. ట్రైలర్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ విషయం ఏంటంటే అందరూ ఈ కుబేరా ట్రైలర్ గురించే డిస్కస్ చేస్తున్నారండి. అదేంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని ట్రైలర్స్లోకెల్లా కుబేరా ట్రైలరు చాలా డిఫరెంట్గా ఉందని టాక్ వచ్చిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా థ్రిల్కి గురి చేస్తూ ఈ కుబేరా ట్రైలర్ అందరిని ఆకట్టుకుందండి. అండ్ మీరు చూస్తే కింద కామెంట్లు కూడా చాలామంది పోస్ట్ చేశారండి వాళ్ళ అభిప్రాయం కూడా. సో మేము ఈ ముందు చూసిన ట్రైలర్స్లో కుబేరా ట్రైలరు డిఫరెంట్గా ఉంది. సో చూస్తుంటే ఈసారి శేఖర్ కమ్ముల హిట్ కొట్టేలా ఉన్నాడు అని అందరూ అనుకుంటున్నారండి. అయితే చాలా బాగుంది ఈ ట్రైలరు. సో అందరికి నచ్చింది. అండ్ ఇక్కడ విషయం ఏంట్రా అంటే టాలీవుడ్లో కింగ్ నాగార్జున గారు అగ్ర హీరో అనమాట. సో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళు వచ్చేసి 4 స్తంభాలు అనమాట టాలీవుడ్కి. సో అంత పెద్ద స్టార్డమ్ ఉన్న నాగార్జున గారు సపోర్టింగ్ రోల్ చేయడంపై చాలామంది ఇదవుతున్నారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారండి. నిరాశకు గురవుతున్నారు. ఎందుకంటే అంత స్టార్డమ్ పెట్టుకొని అక్కినేని నాగార్జున గారు ఇలా సపోర్టింగ్ రోల్ చేయడం అవసరమా అని అక్కినేని అభిమానులు అందరూ ఫీల్ అవుతున్నారు. కానీ నాగార్జున గారు మటుకు తను కొత్తగా ట్రై చేయాలని చూస్తున్నారండి. మనకు తెలిసిందే కదా, టాలీవుడ్లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది కింగ్ తర్వాత ఎవరైనా. సో అంత డేరింగ్ డాషింగ్ దమ్ము ఉన్న ఒకే ఒక్క హీరో కింగ్ నాగార్జున గారు. ఈ ఫీల్డ్లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే మనమే అని ఆల్రెడీ చెప్పారు కింగ్ నాగార్జున గారు. సో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ గారు అందరూ హీరోగా చేస్తుంటే ఈ టైంలో ఇంత స్టార్ని పెట్టుకొని నాగార్జున గారు ఇలా సపోర్ట్ రోల్ చేయడము అభిమానులకి చాలా నిరాశగా ఉందండి. ఎంతోమంది ఫీల్ అవుతున్నారు. కానీ ఒక రకంగా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు హీరో క్యారెక్టర్ చేసి అది రొటీన్ అయిపోతుందండి. వాస్తవం చెప్పాలంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ అండ్ టాలీవుడ్ ఫ్యాన్స్ ఒకే ముసుగు ఉరికిపోయారు అనమాట. కంపేరింగ్ టు బాలీవుడ్లో వచ్చేసి అందరూ హీరో ఉన్నారండి చాలామంది. తెలిసిందే కదా, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, అజయ్ దేవగన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఎందరో ఉన్నారు. సో వాళ్ళు కూడా టాప్ స్టార్సే. కానీ వాళ్ళు హీరోగా చేస్తూ కూడా సపోర్ట్ రోల్ చేశారండి ఇండస్ట్రీలో. అండ్ నేటి క్యారెక్టర్ చేశారు. సో అక్కడ అభిమానులు ఆదరించారనమాట. సో అక్కడ ఆదరిస్తారు. కానీ మన టాలీవుడ్లో ఒక్కరనమాట. అంటే మన అభిమానులు జీర్ణించుకోలేరు. అంటే ఒక స్టార్ హీరో సపోర్ట్ రోల్ చేస్తే కనుక అట్లా ఊహించుకోరు అనమాట. మన టాలీవుడ్కున్న ఒక తీరు అనమాట, ఇది బాధపడతారనమాట. అలాంటి పరిస్థితి మన టాలీవుడ్లో. కానీ నాగార్జున గారు ఇవన్నీ ఆలోచించకుండా కొత్తగా ట్రై చేశారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక కొత్త ట్రై అనమాట. సో మనకు తెలిసిందే నాగార్జున గారు ప్రయోగాలు చేయడంలో ముందుంటారని టాలీవుడ్లో. అండ్ అభిమానులకి ఇది కొద్దిగా నిరాశ కలిగించవచ్చు. కానీ ఆయనకంటూ ఒక వే ఉందండి, ఆయనకంటూ ఒక ఐడియా ఉంది, ఒక థాట్ ఉంది కాబట్టి అలా వెళ్తున్నారు. అండ్ అభిమానులకి మటుకు చాలా నిరాశగా ఉంది. అంటే మిగతా హీరోలందరూ హీరోగా చేస్తుంటే తన ఎందుకు ఇలా చేస్తున్నారు అని అభిమానులు ఫీల్ అవుతున్నారండి. అఫ్కోర్స్ నేను కూడా నాగార్జున గారి పిచ్చి అమ్మాయి నేను కూడా. సో నాకు కూడా వాళ్ళ మిస్ కాకపోతే అంటే నేను కూడా ఆశిస్తాను. ఎందుకంటే కొత్త ట్రైషన్ కాబట్టి ఇంకా చేయాలి, యాక్టర్ నాకు అన్ని రోజులు చేయాలి కాబట్టి. సో ఈ రోజులకు నాకు నచ్చిందండి. అండ్ ఈ ఫీల్డ్లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే నా తర్వాత ఎవరైనా అని చెప్పారు నాగార్జున గారు ఒక సినిమాలో. సో అది ప్రూవ్ చేస్తున్నారండి. అంటే మనం దీన్ని ఆహ్వానించాలండి. నేను కూడా ఆహ్వానిస్తున్నాను. ఒకే రకమైన కథలు కాకుండా డిఫరెంట్ రోల్స్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.